మార్కో కూడా పనికిరాదు దీని ముందు. ఎవడన్నా సందీప్ రెడ్డి వంగ నేచురల్ స్టార్ మాస్ అంటే ఏంటో చూపించాడు. నిజంగా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. హిట్ 1 కన్నా హిట్ 2 కన్నా హిట్ 3 చాలా బాగుంది. నిజంగా నాని కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు అన్నదానికి ఇదొక మరొక ఉదాహరణ. నిజంగా నాని యాక్టింగ్ మనం చాలా మెచ్చుకోవచ్చు. అలాగే కాప్స్గా చేసిన వాళ్ళు స్క్రీన్ ప్లే చాలా బాగా, ఫైట్స్ చాలా బాగా, అసలు బాలకృష్ణని మించిపోయాడు నాని. అసలు ఊర మాస్ పాప క్లాసు అందరూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నప్పుడు ఫైట్స్ చాలా బాగా, టేకింగ్ బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది. శైలేష్ థర్డ్ సినిమా కూడా సైంధవ్ విషయంలో కొంచెం డౌన్ అయినా సరే మళ్ళీ మేము చిన్న అనుమానపడ్డాం, కానీ ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఆయన నాని టైమింగ్స్ ప్రకారం అతనే కొంత కామెడీ చేసి మన అందరినీ నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. సో వన్స్ ఎప్పుడైతే సీరియస్ కథలోకి మనం వెళ్ళిపోయామో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కథలో లీనమైపోయాం. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది కథ. మన థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ లైక్ హిట్ 1, హిట్ 2, అలాగే హిట్ 4 కూడా మంచి సూపర్ డూపర్ హీరోని పెట్టి ముగింపు కూడా చాలా జాగ్రత్తగా. ఆల్రెడీ హిట్ 4 ఉంది కూడా మనకు శైలేష్ గారు చెప్పేశారు. సూపర్ డూపర్ హిట్, మన హీరో పేరు చెప్పకూడదు, సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. సూపర్ డూపర్ స్టార్, తమిళ తెలుగులో మంచి హీరో, చాలా బాగా తీశాడు నాని. చాలా థ్యాంక్స్, బాగా డెవలప్ అవుతున్నాం. ప్యారడైజ్ కూడా ఇంతకు మించి నువ్వు చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. నీ అభిమానుల కింద అందరూ చెప్తున్నాం. బాగా చేయించాడు థియేటర్లో, మామూలుగా లేదు అసలు. లాస్ట్ 30 మినిట్స్ అసలు ఎక్స్ట్రాడినరీ 30 మినిట్స్ మొత్తం యాక్షన్ అన్న. వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ తెలియరు, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ తెలియరు. దసరా కంటే బాగుంది. కాకపోతే ఏంటంటే హిట్ 1, హిట్ 2 ఆ మూవీ కంటెంట్ అయితే ఈ సినిమాలో లేదు, అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇది కంప్లీట్గా నాని యాక్టింగ్, ఆయన వన్ మ్యాన్ షో మొత్తం వన్ మ్యాన్ చేసినట్టు అనిపించింది. అండ్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్, సెకండ్ హాఫ్ మొత్తం సర్వేలు అన్నారు, దానికి మాత్రం స్టిక్ అయితే తీశారు తప్ప అక్కడెక్కడ కొంచెం లాగా అనిపించింది. ఓవరాల్గా అసలు ఏం లేదు, కామెడీ అలా ఏం లేదు. కంప్లీట్గా సీరియస్. ఫస్ట్ హాఫ్లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉంటాయి, అవి బాగా వెళ్తాయి థియేటర్లో అయితే. లేదు, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్ ఉన్నాయి, ఆ 2 సీన్స్ వరకు బాగానే ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తనకు కొంచెం లాగ్ అనిపించింది. తనది ప్రీవియస్ మూవీస్ సైన్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా తీసుకున్నాడు. తను ఏదైతే హిట్ 1, హిట్ 2కి ఏదైతే న్యాయం చేశాడో దీనికి కూడా అంతే న్యాయం చేశాడు. చాలా బాగా. కొంచెం లాగ్ అనిపించింది బీజిఎం, ఎక్కడ కూడా అంత గ్రిప్పింగ్ అనిపించలేదు మరి, ఎందుకంటే మొత్తం మాస్ సీన్స్ ఉన్నాయి సినిమా మొత్తం. సో బీజిఎం ఇంకొంచెం బాగా తీసుకొని మాస్ సీన్స్ ఇంకొంచెం లేకుంటే బాగుంటుంది. ఇటు వరకు ఇచ్చారు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో క్లైమాక్స్లో అయితే లీడ్ అయితే ఇచ్చారు. నాని వన్ మ్యాన్ షో చేశాడు, కాకపోతే నాని నుంచి రావాల్సిన సినిమా అయితే కాదు. మనకి జెర్సీలో చూసిన నానికి ఇక్కడ నానికి చాలా డిఫరెన్స్ అనిపించింది. తన నెక్స్ట్ లెవెల్ చేసాడు అనిపించింది, కానీ మనం ఏదైతే నాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అదైతే లేదు. బట్ అది కాకుండా ఒక కొత్త జోనర్ని తీసుకుని మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. హిట్ 1, హిట్ 2 చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మనకి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, చాలా ఇంటెన్స్గా జరుగుద్ది. అంటే ఎక్కడ ఎలా జరుగుతుంది ట్విస్ట్లో మనకి ఈజీగా రిలీజ్ అవ్వవు, ఇక్కడ ఈజీగా అయిపోద్ది. మనకి జస్ట్ ఏదో కాప్ ఏదో సాల్వ్ చేసినట్టు కేసు ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. ఏదో కొత్త టాపిక్ కాదు, ఏదో డార్క్ వెబ్ అందరికి తెలిసిందే. ఇది అందరికి కొంతమంది తెలియదు పాయింట్. ఈ డార్క్ వెబ్ మీద చేసింది టాస్క్. క్యామియో ఒకటి బాగుంది నిజంగా చెప్పాలంటే, లాస్ట్ చేసి నాని యాక్షన్ బాగుంది చెప్పాలంటే. అది ఎక్స్పెక్ట్ చేసే ప్రిడిక్ట్ మ్యాక్స్ అంతా ప్రిడిక్టబుల్. ఒక ఫస్ట్ హాఫ్లో నీకు మ్యాక్స్ తెలిసిపోద్ది, ఓకే ఇది కాజ్ అని చెప్పు. ఇప్పుడు మనకి లాస్ట్ హిట్ 1లో హిట్ 2లో విలన్ ఎవడనేది తెలీదు. ఇక్కడ హిట్ 1లో హిట్ 3లో ఈజీగా తెలిసిపోద్ది, ఎవడో ఉన్నాడు పౌండర్ అంతే వాడు. ఇప్పుడు కాజ్ ఉంది హిట్ 1కి, వాడిని ఎవడో చంపాడు. హిట్ 2కి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అని చెప్పి హిట్ 2 కాజ్ వచ్చింది. హిట్ 3కి ఒక సైకోపాథటిక్ తీసుకొచ్చాడు అంతే. కొన్ని వాళ్ళని ఎవరైతే కొత్త చంపారో కేసెస్ అవి కొంచెం హాలీవుడ్ మూవీస్లో ఉంటాయి, సిరీస్లో చేతులు నరకడాలు, చేతికి హ్యాంగ్ చేసి చేతులు చంపేయడాలు, ఇవన్నీ కొన్ని హాలీవుడ్ మూవీస్లో ఉన్నాయి. కన్ఫామ్గా సూట్ అయిందని చెప్తాను, కానీ నాకు ఎక్కడో కెమెరా యాంగిల్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు, కెమెరా వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం గట్టిగా నీట్గా చేస్తుంటే బాగుంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే కథ అయితే అట్లా ఫ్లాట్కి వెళ్ళిపోయింది, కామన్గా వెళ్ళిపోయింది. అట్లా మామూలు మనం ఎట్లయితే పోలీస్ స్టోరీస్ ఎట్లా ఉంటే అట్లా జరిగింది. లాస్ట్ వచ్చి మాత్రం బ్లడ్ బాత్ అన్న చెప్పాలంటే. నాని ఎక్కడా తగ్గలేదు, 150 మందికి 1 నాట్ అవుట్ అని చెప్పాడు. నాదైతే 3 అన్న చెప్పాలండి అంతే. హీరోయిన్ అయితే జస్ట్ సపోర్టివ్ రోల్ అన్న. ఆమెకి అయితే లాస్ట్ చేసి కొన్ని ఫైట్లు ఉన్నాయి అంతే, ఆమెకు 2 సాంగ్స్ ఉన్నాయి అంతే. ఇంటెన్సిటీ ఉంది ఆమెకు, సపోర్టివ్ అంతే. నాని వాడిన టెక్నాలజీ కొన్ని 1 మ్యాన్ షో ఉంది అంతే. అదే అన్నా ఇప్పుడు చెప్పాలని అంటే నాని ఇంక యూనివర్సల్ స్టార్ అయిపోయినట్టు అన్న, న్యాచురల్ స్టార్ని తీసేయచ్చు. ఎందుకంటే ఆల్ యాక్షన్స్ కవర్ చేశాడు. సెంటిమెంట్
ఫ్యామిలీ ఇవి అన్నీ కవర్ చేశాడు. ఇప్పుడు క్రైమ్ అన్నీ మొత్తం బ్లడ్ బాత్ అని ఇంకా చెప్పాలంటే అన్నీ కొంచెం బెస్ట్ మూవీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా అయితే నాకు నచ్చింది. అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అది చాలా గుస్పప్ సీన్. అది కేవలం ఆ సీన్ కోసమే మూవీ పోవచ్చు అనుకుంటా. సెకండ్ హాఫ్లో ఒక అది గద్దది సీన్ ఉంటుంది ట్రాక్ చేసేది, బట్ అది ఆ సీన్ మాత్రం గుస్బప్ సీన్. అది కేవలం ఆ సీన్ కోసమే మూవీ చూడొచ్చు. అండ్ స్టోరీ పరంగా అయితే ఓకే. ఫస్ట్ పార్ట్ హిట్ 1 హిట్ 2కి చూసుకుంటే కొంచెం థ్రిల్లింగ్ తగ్గింది, బట్ నాని పర్ఫార్మెన్స్తో దాన్ని వేరే లెవెల్ తీసుకుపోయినాడు. నాని పర్ఫార్మెన్స్ అయితే సినిమాకి హైలైట్. ఆ క్లైమాక్స్ లాస్ట్ 30-40 మినిట్స్ ఒక బ్లడ్డింగ్గా నాకు తెలిసి ఈ తెలుగు మూవీస్లో చూసిండరు, అంత వైలెన్స్ ఉంటుంది. ఆ స్టోరీ అయితే కామన్, థ్రిల్లింగ్ స్టోరీ, బట్ కామన్గా ఉంది. గెట్ చేయగలం నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో, బట్ యాక్షన్ పార్ట్ ఉంది కదా లాస్ట్ 40 మినిట్స్, అది వేరే లెవెల్. ఇంకా తెలుగు సినిమాలు ఇంతవరకు చూసిండరు, ఆ విధంగా ఉంటుంది. ఎస్, ఫ్యామిలీస్తో కొంచెం చూడడం కష్టము. ఇలా పిల్లలు చూడకూడదు, పిల్లలు మాత్రం సినిమా చూడకూడదు. మామూలుగా మనకి యూత్కి అది. అదే నాని కూడా అప్పుడే చెప్పినాడు ఓన్లీ యూత్ సినిమా అనేది, పిల్లల్ని కూడా చూపిద్దని చెప్పినాడు ఆడు నాని కూడా. బీజం ఓకే, స్టోరీ తగ్గట్లు ఉంది, బీజం బాగుంది, సాంగ్స్ అంతా ఓకే ఓకే అంతే. ఖచ్చితంగా సినిమా అయితే కమర్షియల్ హిట్, దాన్ని ఎవరు ఆపలేరు. 5కి 3 ఏదైతే ఈజీగా సినిమా అయితే కమర్షియల్ హిట్. నాని ఫ్యాన్స్కి అయితే అది ఫీస్ట్ ఒకటి. సినిమా అయితే ఓకే. నాకైతే బాగా అనిపించింది మూవీ. సో నాని వన్ మ్యాన్ షో అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం బ్లడ్ బాత్ అయిపోయింది కంప్లీట్గా. ఇంటర్వెల్ మొత్తం ఫైట్సే కంప్లీట్. ఫ్యామిలీతో అయితే చూడగలలేము. సో వర్త్ వాచింగ్ థియేటర్స్, అది మాత్రం చెప్పగలను. బీజిఎం అంతా బాగుంది. సో నాని వన్ మ్యాన్ షో మొత్తం కంప్లీట్గా. అంటే సెకండ్ హాఫ్లో ఇప్పుడు హిట్ 1 హిట్ 2లో ఆల్రెడీ చేశారు కదా, సో వాళ్ళు కూడా సమ్ క్యామియోస్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి అందరికి తెలిసే ఉంటుంది. మళ్ళీ హిట్ 4th కేసు ఉంటుంది కదా, సో దానికి మళ్ళీ ఇంకో హీరోని ఇంట్రడక్షన్ అలా ఒక సీన్ పెట్టాడు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా చేశాడు. ఎలా అంటే ఒక రణబీర్ కపూర్ ఎనిమల్లో ఎలా అయితే చేశాడో మన తెలుగులో నాని ఎలా చేశాడు. స్టోరీ కామన్, అంటే హిట్ 1 హిట్ 2లో కొంచెం ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్, ట్విస్ట్లు అలా ఉంటాయి. కానీ హిట్ 3లో ఏంటి అంటే తెలిసిన పాయింట్ని జస్ట్ కంప్లీట్ బ్లడ్ బాత్ చేసి చెప్పారు. సో దానికి కొంచెం సోషల్ మీడియా లింక్ అలా ఉంటుంది. హిట్ 3 కొంచెం అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు, కానీ హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేస్తే మాత్రం అవే రెండు బాగుంటాయి. సో ఓవరాల్గా ఇది కంప్లీట్ నాని వన్ మ్యాన్ షో. అవుట్ ఆఫ్ 3 సార్. హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఏముండదు, జస్ట్ చిన్న లవ్ స్టోరీ ఇలా అట్లా యాంగిల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం బాగానే అనిపిస్తుంది, అంటే హీరోయిన్ గెటప్ కానీ అది కానీ. సో బోర్ ఫస్ట్ హాఫ్లో కొంచెం లైట్గా బోర్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే మొత్తం బ్లడ్ బాత్ కాబట్టి ఇంకా బీజిఎంతో నడిపిస్తుంది మొత్తం సినిమా అంతా. సినిమా చూశాను, అండ్ సినిమా లైక్ వెన్ కంపేర్ టు హిట్ 1 to హిట్ 3లో ద డీప్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ల్యాక్ అనిపిస్తుంది, ల్యాక్ అయ్యే అనిపిస్తుంది. అంటే లైక్ మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ప్రతి ఒక్క సీన్ మీరు అర్థం చేసుకోలేరు, నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటనేది. కానీ హిట్ 3లో ప్రతిదీ మీకు ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ద డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదు అని అనిపిస్తుంది. అండ్ సినిమా మొత్తానికి స్టెల్లర్ ఎవరంటే, స్టోరీ స్టెల్లర్ ఎవరంటే నానిని మీరు ముందు వరకు ఒక క్లాస్ యాంగిల్స్లో చూసుంటారు, కానీ ఇందులో మాత్రం మాస్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఇది అంటే లైక్ మొత్తం ఎవర్ బిఫోర్ సీన్ క్యారెక్టర్ తంది నాని. ఎస్, అలా ఇప్పుడు మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ అంటే మీకు తెలియదు ఏం జరుగుతుందండి. కానీ హిట్ 3లో ప్రతిదీ మీకు అదే చెప్తున్నా, డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ అనేది హిట్ 3లో లేదు అనిపిస్తుంది అంతే. సినిమాను మళ్ళీ హీరోయిన్ కూడా శ్రీనిధి శెట్టి కూడా ఏదో ఒక 2 సాంగ్స్కి తనకి సపోర్టింగ్ రోల్ చేశారు తప్ప దాని ఇంపాక్ట్ కూడా. అండ్ ఫస్ట్లో వచ్చి సముద్రికని ఫాదర్ బాండింగ్, ఫాదర్కి మధ్య ఉండే నానికి రిలేషన్షిప్ అది మాస్ ఆడియన్స్కి తన మాట్లాడే డైలాగ్స్ కానీ మాటలు కానీ
మాస్ ఆడియన్స్కి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే లైక్ విజిల్స్ చేసేలాగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఫైట్స్ మొత్తం అంతా చేతికి ఎర్ర రంగు పెయింట్ వేసుకొని మొత్తం బట్టల నిండా ఎర్ర రంగు పెయింట్ అలా ఉంటుంది. అది మొత్తం అంతా లాస్ట్ 30 to 40 minutes అంతా పెయింటే. నో. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత కనెక్ట్ అవుతుంది. అండ్ దట్టు నాకు తెలిసి సెన్సార్ బోర్డు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అంతా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఆ డైలాగ్స్ కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మొత్తం అదే చెప్తున్నాను. నాని నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ వన్ మ్యాన్ షో నాని. అదే చెప్తున్నాను కదా, ఏ సర్టిఫికేట్ వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మాత్రం కాదు. నేను 2 ఇస్తాను. కామన్ స్టోరీ అదే. ఇప్పుడు జనాలు చాలామంది ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద ఆ ఇన్వెస్టిగేషన్ థాట్లో వస్తారు కాబట్టి ఆ డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేదే రోల్ సినిమా. అది థ్యాంక్ యూ. మేము ఇప్పుడు వచ్చాము సినిమా చూడలేదు. సినిమా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు శైలేష్ సార్ ఉన్నారు డాడీ ఆయనే ఆ సైన్స్ తీసాడు. అదే ఆ సినిమా ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఈ సినిమా తీసాడు. జనాలు ఎక్స్పెక్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు శైలేష్ ఇంతకుముందు చేసినట్టు హిట్ 3 హిట్ 1 ఫస్ట్ కేసు సెకండ్ కేసు ఎట్లా హిట్ అయ్యాయో ఇదంతా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అర్జున్ సర్కార్